ఎటు పోతావే మంచిగానే రెడీ అయినావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికా అమ్మ ఇంటికా? అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఒకటే ఇల్లా? ఒక్కటే ఇల్లు. పాలిస్ పెట్టుకున్నాను. ముఖానికి ఏమంతా పౌడర్ పూసిన? పౌడర్ పూయలే. పలిగిపోయింది. పేలింది. పలిగింది. పలిగింది అంటారేమో. పేలిందని అంటారు. పలిగిందంటే ఏం పలిగింది? పేలిందంటే ఏం పేలింది? బాంబు పేలిందా? కర్రగానే కనబడుతున్నావు బట్ ఏం కాదు. కరెక్ట్ కనబడితే చూస్తుంది కదా. అది బుగ్గ ఎందుకు ఇంట్లో అది బంద్ చేసి రాలే? బుగ్గ కాదు, అది బల్బు. బల్బు మమ్మీకి. బల్బు కాదు, బుగ్గనే. అదేదో డైపర్ ఏదో కొన్నాను. రెడీ అయింది. మస్తు డ్రెస్ వేసినావు. నన్ను తీసుకోపోరా మరి. నిన్నేమో ఎత్తుకొని తీసుకోపోకట. మరి చిన్న పిల్లవాడిగా. ఓ మంచిగానే ఉన్నది వాటి చీర. ఏమేమో బాగానే పట్టినావు. కూరగాయలు కొన్ని, బట్టలు కొన్ని. అన్నీనా? అన్నీ కాదు, కొన్ని అవసరం పడ్డాయి అంతే. పట్టాలా అయిందేమో. ఇక చెడ్డ వేసేది ఉన్నది. వేయవు. ఎట్లా చెడ్డ వేసుడా? అక్కడ దుకాణంలో కొని అది ఇద్దాము. చెడ్డ ఎందుకు వేస్తే? ఇప్పుడు ఎక్కడ ఇంత బుర్కా ఉన్నది డ్రెస్సా? హద్దు హద్దు అని అయితే ఇగ్గుడు అయితే అడ్రస్ అయ్యా. మరి తొందరగా మీ అమ్మ ఎదురు చూసుకుంటా ఉంటుంది. ఉండదు కావచ్చు, వాళ్ళకు వడ్లు కోసి ఉన్నాయట. అవి వడ్లు తెచ్చి తను పోతామన్నారు. ఒక్కసారి ఎదురు చూసుకుంటా ఉండే కానీ ఇప్పుడు ఇంకా ఎదురు చూసుకుంటా ఉంటుంది. ఇట్లా ఇంటికాడ ఉంటే ఎదురు చూసుకుంటూ ఉంటుంది, లేకపోతే ఎందుకు చూస్తుంది? నీ మీద ప్రేమ లేదా అంతగానా? కొంచెం కూడా ఉంటేనైతే ఎవరైనా ప్రేమ ఉంటే ఇంటికాడ ఉంటారా? మరి ఇంటికాడ ఉండి అత్తందని ఎదురు చూడాలి. మరి వెళ్దామా? జ్వర నువ్వు పడతావా? నేను పడతా. జోరా పడతా, దాన్ని పడతా, అందరినీ పడతా. ఇక నువ్వు ఎట్లా మమ్మీని పడతా? పట్టు. బుగ్గ బంద్ చేసేది ఉన్నదా? వాటర్ తాగి బంద్ చేసేది. కాపీ పెట్టాలి. వాళ్ళకి నాకా? మంచిగా కనబడతావు జోకర్ పొట్ట. నువ్వు పెట్టుకో. నాకేమద్దు. పెట్టేవు. పట్టాలేమో జోరా. జోరా కాదు, అది సంచి. అవును, జోరా ఎవరన్నారు? ఎవరు చెప్పిండ్రు నీకు జోరా అని? అబ్బా ఇంత బాగున్నది. ఇట్లా ఈడ్చుకుంటా పోయే వరకు ఆ రోడ్డు వరకు బరాబర్ అవుతుంది. బరాబర్ ఎందుకు అవుతుంది? బస్సు ఉన్నదిగా. ఇప్పుడు బస్సు ఉన్నదా? ఇక్కడ నుండి బస్సు ఉన్నదా? లేదు, ఆటోనే అక్కడ నుండి ఉన్నది. లేదు, ఇట్లా బస్సు వస్తుంది అయితే. లేదు. నవ్వే అన్నది. అట్లా కాదు కానీ ఆధార్ కార్డు పట్టినావా లేదా? అవును, బస్సు ఫ్రీ అట. అదే నీకు ఇచ్చినా చూడు చూడు చూడు. మరి మళ్ళా డబ్బులు కట్టాలి. సరే. కూర్చోబెట్టుకోరు, కూర్చొని ఇస్తారు. మమ్మీ
పండుకొని ఉన్నది పాప. ఇక ఎట్లా చేయాలనో ఏమో. పట్టుకో, ఎత్తుకో. ఎత్తలేవు, ఎత్తలేవని ఇప్పుడు లేస్తుంది ఎట్లా నువ్వు పట్టుకున్నాక. పావు ఏం గోళ్ళు కొరుక్కుంటా ఉంటాం. మమ్మాయి జవనెత్తుతుందా? ఇది ఇట్లా పట్టుకుని కాసేపు కూడా పట్టలేకపోయినా జోరా. అంటే బాగా తడిచి ఉన్నది. ఏం తడిసి ఉన్నదా? వజన్ ఉన్నది. వజన్ ఉన్నది, తడిసి ఉన్నది, దడిసి ఉన్నది అంటాను. ఏమైంది? బాగా నవ్వుతాను. అమ్మ ఇంటికి పోతానా సంతోషమా? లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఎట్లనే సంతోషం ఉంటుంది. కానీ దుకాణం పోయి ఏం దీనికి చెడ్డి చెడ్డి కొనాలి. రోడ్డుకి రాగానే సడన్ గా టాటా ఏస్ అయితే దొరికింది. అలా అయితే ఎవరు కూడా లేకుండే, మేమే ఎక్కాము. అక్కడ మొత్తం ఖాళీగానే ఉన్నది. వైపు పోంగా అయితే సడన్ గా మాకైతే పూతరేకులు కనపడ్డాయి. అక్కడ ట్రాలీలో అయితే ఉండే. మేమైతే ఇక అవి అయితే ఆత్రేయపురం అట మేము తీసుకున్నాము. అక్కడైతే మేము ఎప్పుడు కూడా తినలే, కానీ అవి అయితే యూట్యూబ్లో చూసి అయితే మేము కొనుక్కున్నాము. అవి ఎప్పుడు కూడా తినని టేస్ట్ చూద్దామని అయితే కొనుక్కున్నాము. బస్ స్టాండ్లోకి వచ్చాక అయితే మా పాప వాళ్ళ నీళ్ళని చూసి బాగా ఏడ్చుడు అయితే అవి పాప్కార్న్ అయితే కొనిచ్చాము. అవి అయితే ఇక తింటాంది, ఇచ్చినామైతే. బస్ స్టాండ్లో అందరైతే ఆడవాళ్ళే ఉన్నారు బస్సు ఫ్రీ అన్నాకైతే. చూడండి గంత అందరూ బాయ్స్ అయితే ఎవరు లేరు, కానీ ఆడవాళ్ళే ఉన్నారు బాగా మంది అయితే. బస్సులో కూడా చూడండి అందరూ లేడీసే ఉన్నారు, బాయ్స్గా ఒకరు ఇద్దరు అయితే ఉన్నారు. బస్సులో అయితే ఆధార్ కార్డు అడుగుతారేమో అని అనుకున్నాము. మేమైతే ఆధార్ కార్డు పట్టుకొచ్చినా కానీ బస్సులో ఆధార్ కార్డు అడగలేదు. మా ఆయనకు ఒక్కరికే టికెట్ తీసుకున్నారు. ఎట్లా చెప్తాను, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మేమైతే. అవి పూతరేకులు అయితే ఓపెన్ చేశాను, అవి టేస్ట్ చూసాను. ఇక చాలా బాగుండే. అవి అయితే మొత్తం పేపర్గా ఉండే. అల్లనైతే 5 వచ్చాయి. అలా మొత్తం పేపర్ అంటే ఇక మన పేపర్ అయినా దొడ్డు ఉంటుంది, కానీ ఇవి అయితే మొత్తం పల్చగా ఉండే. తిన్నా కొద్దీ మస్తు టేస్ట్ అనిపించుడు. అవి బెల్లంతోని, బెల్లమి పూతరేకులు ఉంటాయట, చక్కెర కూడా ఉంటాయట. కానీ మేమైతే ఇక బెల్లమి అడిగి అయితే తీసుకున్నాము. మా అమ్మ మేము పోయే వరకు అయితే గుడ్ల కూర అయితే చేసి ఉంచింది. నేనైతే పోయాక కడుపు నిండా అయితే తిన్నాను. అది గుడ్ల కూర అయితే చాలా బాగుండే, టేస్టీగా.